సో అంత ఆర్గానిక్గా వీ పుట్ అవర్ థింగ్స్ టు ఇట్. ప్యూరిటీ ఉంది కాబట్టి అంత మాట ఎత్తారండి రాఘవేంద్రరావు గారు, అన్నమయ్యను, భక్తి రామదాస్. ఇది నిజంగా నెక్స్ట్ నుంచి కూడా ఈ తత్వానికి వచ్చేసరికి 100% ఈ సాంగ్స్ వాడుకుంటారు, ఈ సాంగ్స్ వింటారు, ఈ సాంగ్స్ పెడతారు. ఎందుకంటే వాళ్ళు సినిమా పాటలా ఉండదండి, అది దేవాలయానికి వెళ్ళినట్టు ఉంటుంది. ప్రతి పాట ఒక దేవాలయానికి వెళ్ళి కూర్చున్నట్టు ఉంటుంది. సో అంత ప్లెజెంట్నెస్. అండ్ తాండవ అనే వర్డ్ వాడారు కదా, సో అండ్ ఇంకా మోర్ పర్క్యూసివ్. శివుడు డమరు కానీ ఇంకా ఎంత కొత్తగా ప్రజెంట్ చేయగలం, శివుడు తాండవాన్ని ఎలా మనం కొత్తగా ప్రజెంట్ చేయగలం. సో మ్యాక్సిమం అసలు అది ఇంక్లైనప్పుడు క్లైమాక్స్లో ఆ తాండవం అన్నప్పుడు ఇంకా నాకేం తోచలేదు, ఇంకా కీబోర్డ్ తిప్పిపెట్టి అంటే కొడుతున్నాను, తిప్పిపెట్టి ఇలా కింద అలా వాయిస్తున్నాను, ఏం రావట్లేదు. ఎలా కొత్తగా రావాలని నేను, బికాస్ ఎవ్రీ రీల్ ఒక 1 week 10 days పట్టింది ఒక్కొక్క రీల్ అవ్వడానికి, మ్యూజిక్ అవ్వడానికి. కనెక్షన్స్ కానీ రీల్ 1లో టైటిల్ మ్యూజిక్లో ఏం వస్తుందో అదే ట్యూన్ క్లైమాక్స్లో వస్తుంది. సో యూ గో బ్యాక్ టు ఎవ్రీ రీల్ అండ్ చెక్ బికాస్ ఆయన ఫిల్మింగ్ అలా ఇంక్లైన్గా ఉంటుంది, కరెక్ట్, ఎక్కడ డ్రాప్ అవ్వదు. దీని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి, వెళ్ళి స్కై స్క్రేపర్లో వెళ్ళి తీసి అక్కడికి వెళ్ళి మమ్మల్ని తోసేస్తారు. నువ్వు పడేటప్పుడు కూడా ఆయనే పట్టుకుంటారు. అదే చెప్తున్నా. సో అంత హైలో ఇంకా ఇలా తీసుకెళ్తారు ఆయన సినిమాని. సో గ్రో అవ్వడం అనేది ఎనర్జీగా, మళ్ళీ రిపీటెడ్ ట్యూన్స్ వాడకుండా, రిపీటెడ్ అదే ఫైట్ మ్యూజిక్లో వాడకుండా. దీంట్లో ఇంకా ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ అఖండాలో చిన్న హైస్ ఉన్నాయి. ఆ శివుడు పైన చక్రం తిప్పినప్పుడు శంకర్ మహాదేవన్ గారు హమ్మింగ్ వస్తుంది. సో అలాంటి హామింగ్స్ కరెక్ట్గా ఏ ప్లేస్లో రావాలి. సో ఇవన్నీ లాట్స్ ఆఫ్ డిజైన్. మీకు హై ఇచ్చిన మూమెంట్ ఏంటి అసలు సినిమా మొత్తం షూటింగ్లో? ఒక మూమెంట్ని చెప్పలేను నాకు, ఎందుకంటే సినిమా మొత్తం ఒకటే కాబట్టి అని అనద్దు. అలా అని కాదు, అలా అని లేదు, దేనికి అదేమ్మా. ఎందుకంటే ఇది అని చెప్పలేము. ఒక్కొక్క దీనిలో ఒక్కొక్క హై ఉంటుంది, ఒక్కొక్క లొకేషన్ ఉంటుంది. ఆ లొకేషన్స్లో మేము పడి ఉన్నాం కాబట్టి దాని కష్టం అని నేను ఇష్టపడే చేశాం కాబట్టి అవి నాకే తెలుసు కాబట్టి మా ఛాలెంజెస్ కాబట్టి దాన్ని ఇది అనటానికి లేదు. క్లైమాక్స్ వచ్చి -12లో చేసాం, జార్జియాలో. -12 అనేది ఫోన్లో చూపించేది, ఫీల్స్ లైక్ -17 వెళ్ళేసరికి మొత్తం వ్యాలీస్. మా విండ్కి అసలు ఈ బాడీ ఏది పనిచేయదు, ఇలా అంటే రాయిలా ఉంటుంది, స్టోన్ లాగా. దీంట్లో చాపర్ గాలి వేరే, చాపర్లో వచ్చే గాలి వేరే. నేను 5 రోజులు ప్లాన్ వేసుకెళ్ళాను. ఊరికే వెళ్ళాను, ఊరికే సరదాగా అని చెప్పి ఫస్ట్ టీజర్ సోలో తిప్పుకుంటూ వస్తుంది కదా ఆ టీజర్, అది చూపిస్తా అన్నారు. సరే వెళ్ళి లైవ్లో చూద్దాం ఎలా ఉంది షూటింగ్ అని. ఫస్ట్ నుంచి వెళ్ళలేదు, జనరల్గా షూటింగ్ వెళ్తాను. సో 5 రోజులు ఆయనతో స్పెండ్ చేసి అప్పటి వరకు ఒక్క పాట అవ్వలేదు. ఒక ఏదో అవుతుంది, రేపు చేద్దాం, అలా చేద్దాం అని ఇంకా ఆయన షూటింగ్ క్లైమాక్స్ వెళ్ళిపోయారు. ఇంకా ఒక్క పాట కూడా ఇవ్వలేదు. ప్రొడక్షన్ నుంచి ఫోన్ చేసి అసలు పాట వచ్చిన వెంటనే సాంగ్స్ ఇంకా నీ వల్ల డిలే అయిపోయేటట్టుంది అని చాలా ప్రెషర్ వేస్తే షూటింగ్ చేశారు. మాంటేజెస్ తీసేసి పెట్టుకున్నాము, ఎందుకంటే ర్యాప్ ఉంటుంది, తనకి నాకు ర్యాప్ ఉంటుంది. సో ఏంటంటే ఏమి ఇస్తాడు, ఏమి చేస్తాడు, ఇది చూపిస్తే ఏం కొడతాడు, ఇక తప్పదు తీసుకుంటే వెళ్ళిపోయాను నేను. సో అది చూపించారు, టీజర్ చూపించారు. వెంటనే బయలుదేరిపోయి వచ్చేసాను. ఇంకా నా బాడీ పనిచేయలేదు. 4 రోజులు ఉంటానన్నాడు. 4 రోజులు ఉంటాను. టీజర్ చూపించే బయలుదేరిపోయాను. లేదు ఇక్కడ ఉంటే ఇంకా మనల్ని ఇక్కడే చేయమంటారు టీజర్, ఇక్కడ చూస్తే రాదు. మనం ఇక హైదరాబాద్ వెళ్ళి ఒక బన్ను టీ ఇవన్నీ తాగి ఒక 2 క్రికెట్ మ్యాచ్ ఆడితేనే మనకు వస్తుంది ఈ మ్యూజిక్. అయితే ఆ చలికి నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్. డైరెక్షన్ గారి టీం కానీ, మొత్తం ఫైట్ మాస్టర్ టీం కానీ, బాలయ్య గారు కానీ. ఐ రియల్లీ డోంట్ నో హౌ టు డిస్క్రైబ్ బాలయ్య. ఆయనకి ఇదే మొదటి సినిమా, ఆయన అలానే ఫీల్ అవుతారు. నాకు ఇదే మొదటి సినిమా, నేను అలానే ఫీల్ అవుతాను. సార్ నన్ను కలుపుకోరు అలా కాదు, ఆ లొకేషన్ గురించి చెప్తున్నారు. ఓకే సార్, ఏ లొకేషన్ అయినా నన్ను జాయిన్ చేస్తారు. ఒక్కళ్ళు వెళ్ళొద్దని చెప్తున్నాడు. అక్కడ ఉన్న ఇది అది కదమ్మా, అది ముందే ఆయన హెచ్చరించడం జరిగింది. మేము వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ ఉందమ్మా. ఫస్ట్ మొత్తం రెక్కి, అందుకని తర్వాత 9 తర్వాతే ఎంటర్ చేస్తాం. ఎందుకంటే బాడీ మీద క్లాత్ ఉండదు, ఓన్లీ అగోరా గెటప్ కాబట్టి మొత్తం కప్పుకొని ఉండడానికి లేదు, జర్కిన్స్ వేయడానికి లేదు. ఎందుకంటే మేకప్ పొద్ది ఇవన్నీ ఉంటాయి. అఫ్కోర్స్ మనం అనకుండా హీటర్స్ తీసుకొచ్చి పెడతాం, కానీ దూరంగా ఒక ప్రొఫెల్లర్కి పెట్టి గాలి ఎటు నుంచి అయితే తోలుతుందో అటువైపు దాన్ని వదులుతాం. హై ప్రొఫెల్లర్ కొంతవరకే ఆ గాలి కాపాడుద్ది.
బట్ ఏదైనా ఆ వ్యాలీని ఏం చేయలేదు. ఎంత ఉన్నా కూడా -6, -7, -8 అది మెయింటైన్ అవుతూనే ఉంటుంది. ఇక చేయాల్సింది మంచి విభూతి వేసి ఆ విభూతితో ఇక చేసుకుంటూ వెళ్ళడమేమో. శివుడు కాపాడుకుంటూ వచ్చాడు మిమ్మల్ని. 100% మా వెనకాల శివుడే ఉన్నాడు. సూపర్ శివుడు ఉండే చేయించుకుంటూ వచ్చాడు. ఇది కాదు మా మోదుగూడెం వచ్చి ఇక్కడికి వచ్చి ఆంధ్ర వచ్చి దాని తర్వాత వెంటనే ప్రయాగరాజ్, అక్కడికి వస్తే కుంభమేళ ముందు తీసేసానండి. అది -6 కుంభమేళ ఇదప్పుడు. మళ్ళీ ప్రయాగరాజ్కి వస్తే అది అయిపోయిన తర్వాత మళ్ళీ గంగ మీద కొన్ని షార్ట్స్ తీయడానికి వస్తే గంగమ్మ తల్లి మీద హాస్పిటల్ షార్ట్స్ ఇవన్నీ అక్కడ కుంభమేళాలో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ తీయడానికి వస్తే +48. మై గాడ్. ఎక్కడ వరకు అయితే షర్ట్ ఉందో అక్కడ వరకు మొత్తం లోపల బొబ్బలు వచ్చేసింది అందరికీ. బ్లడ్ మోషన్స్, బ్లడ్ వామిటింగ్స్. ఎందుకంటే ఒక్కసారికి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. అది మైనస్, ఇది +48. అసలు ఎవరికి మైండ్ ఇది పని చేయలే. అయినా సరే 12 days చేసేసి వచ్చేసాం. అక్కడ మేము ఉండగానే గంగ 40 feet పైకి లేచింది. 40 feet ఫ్లడ్స్ వల్ల చేసేసి వచ్చాము. కానీ మళ్ళీ వదలకుండా అది చేసేసుకుని వచ్చేసాము. మీరు ఒక దీక్ష తీసుకున్నట్టు చేశారు. అక్కడి నుంచి మోతుగూడెం అని వచ్చాము. మన రాజమండ్రి దగ్గర. రాజమండ్రి నుంచి లోపలికి వెళ్ళాలి. మారేడుమిల్లి దాటిన తర్వాత 1.5 hour వెళ్ళాలి. అసలు అదే యాష్ కలుపుతారు కదా. అది 100 kilometers స్పీడ్తో ఉంటుంది వాటర్. మ్యాటర్ ఏంటంటే కరెక్ట్ మేము వెళ్ళగానే తుఫాన్. అన్ని మాకే అన్ని పరీక్షలు పెట్టారు. 3 days వర్క్, బట్ 7 days వెయిట్ చేయాల్సి వచ్చింది. మై గాడ్. లొకేషన్ భలే ఉందంటే లొకేషన్ బాగుండడం కాదమ్మా, పాజిటివ్గా ఉంటుంది. అంటే అక్కడ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ మనకు కావాలి. అసలు ఆ మోతిగూడెం ఏం లొకేషన్స్ అమ్మా, అద్భుతమైన లొకేషన్. కాకపోతే మన వాళ్ళు కాస్త వెళ్ళి పిక్నిక్స్ కానీ వెళ్ళి అక్కడే తిని అక్కడే వేసి ఆ బాటిల్స్ బీర్ బాటిల్స్ అనేవి మన నదిలో పగలగొట్టి కొంచెం ఇది చేస్తున్నారు. కానీ లేదంటే నేను బాగా మొత్తం అంతా తిరిగామా ప్రపంచంలో. మన లొకేషన్స్ ఉన్నంత ఏవి లేవు, అంత అద్భుతంగా ఉన్నాయి. ఫ్రెష్ వాటర్. మీరు చెప్తే ఒక మంచి పాయింట్ అన్నారు. సినిమాలో నాకు నచ్చిన ఇంకో అంశం ఏంటి అంటే, మీరు సనాతన ధర్మం గురించి మాత్రమే కాకుండా అసలు దేశం కోసంగా ఎంత చక్కటి డైలాగ్స్ రాశారో, దేశంలో మనం సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఎలా ఉండాలో, అసలు ఒక మనిషి జీవన విధానం ఎలా ఉండాలో కూడా చెప్పిన తీరు మాత్రం అమేజింగ్ అండి. చాలా బాగుంది. ఇందులో ఇవన్నీ కూడా ఒక కమర్షియల్ సినిమా ద్వారా చెప్పటము, కన్విన్స్ చేయటం ఈజ్ అ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఈ రోజున. అది నమ్మేలా ఆయన చెప్పింది తీస్తారు. నేను నిజంగా ఫస్ట్ అక్కడ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నేను చాలా కోవిడ్ అంతా ఉంది కదా, సరే ఇంకేం ఇంత అచీవ్ ఏం చేయగలరు, ఇన్ని చెప్పారే అసలు ఇదే అన్నారే అదే అన్నారని చూస్తే ఎడిటింగ్ రూమ్లో చెమటలు వస్తున్నాయి నాకు. దీన్ని ఎలా ఆర్ఆర్ చేయాలి, దీన్ని ఎలా అని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాను ఇంటర్వ్యూలో. సార్ మీరు పంపించేయండి నాకు ఇప్పుడు అని ఫుల్ టెన్షన్. 10 నిమిషాలు మాట్లాడలేదు. వచ్చి కూర్చున్నారు, 10 minutes ప్లీజ్ అన్నారు. నేను డైరెక్టర్ని ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం నా ఫుల్ ఫిల్మ్ చూస్తున్నారు. ఏం చెప్పకుండా వచ్చి 10 నిమిషాలు కూర్చున్నాడు. ఏంటి పరిస్థితి అని నాది. ఒకడు వెర్షన్ ఒకడున్నది. లేదు సార్ పంపించేయండి, నేను ఏ ఇన్స్ట్రుమెంట్స్ కాదండి, అప్పటికే వచ్చేసారు టెక్నీషియన్స్. ఈ టెక్నీషియన్స్ కాదు, నేను కాశీని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అన్నారు. గుర్తుందండి, ఇది వారణాసి కావాలి, దీనికి ఫ్రాన్స్ వద్దు అని చెప్పేసి వెళ్ళి వేరే టెక్నీషియన్స్ వచ్చారు. ట్రాన్స్ కావాలని చెప్పి వాళ్ళని పంపించేయారు అర్జెంటుగా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళి నాకు అర్జెంట్గా పంపించాను. అప్పుడు ఫస్ట్ ఇంటర్వెల్ పంపించాను. సెంటిమెంట్ ఎప్పుడు ఇంటర్వెల్ పంపిస్తారు సరైన నుంచి. ఫస్ట్ ఇంటర్వెల్ ఒకటే పంపిస్తారు. ఇంటర్వెల్ తర్వాత బ్యాంక్తో స్టార్ట్ అవుతుంది, ఒక హై వచ్చేస్తుంది, థీమ్స్ అన్ని కుదిరిపోతాయి. సో ఆ ఇంటర్వెల్ రీల్ ఫస్ట్ పంపిస్తారు. ఆ ఇంటర్వెల్ రీల్ అదే 15 రోజుల్లో సినిమా అర్థమైపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ రీల్ నుంచి చేసుకుని ఫస్ట్ హాఫ్ వస్తాం. మా ఇద్దరికి అదే, దట్స్ హౌ వి వర్క్. ఈ సినిమాకి ఎన్ని థియేటర్స్లో బ్లాస్ట్ అయిపోయాయి స్పీకర్స్? నేను ఐ వాస్ ప్రికాషనింగ్. చెన్నై ఏం థియేటర్స్ అంటే ఇక్కడ ఇష్యూ అవుతుంది. క్యూబ్ స్క్రీను మార్చారు, 70mm స్క్రీన్ని పాత స్క్రీన్లు కొత్త స్క్రీన్ చేశారు. క్యూబ్ ఎలానో మారిపోయింది కాబట్టి, ప్రొజెక్టర్ మారిపోయింది కాబట్టి మా క్యూబ్ మిషన్ని మార్చారు, ప్రొజెక్టర్ మార్చారు. స్పీకర్లు ఎక్కువ మార్చలేదు చాలా థియేటర్లో. ఓల్డ్ స్పీకర్స్, థియేటర్స్ విచ్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ వెల్, దే ఆర్ రన్నింగ్ ఇన్ ద ఓల్డ్ స్పీకర్స్ ఓన్లీ. ఈ మాటలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది అంటే అది మార్చాలి. దే హ్యావ్ టు చేంజ్ అండ్ దే హ్యావ్ టు సర్వీస్ ఎట్ ఇట్. ఎందుకు అప్పుడు వాట్ ఇస్ ఇట్ ఇస్ ఇక్కడ ఇట్స్ నాట్ మై మిక్సింగ్. నేను తమన్ మిక్సింగ్ సరిగా చేయట్లేదు, ఇట్స్ నాట్ మీ. ఐ విల్ ఓన్లీ ఆస్క్ వాల్యూమ్ దట్ సర్టెన్ ప్లేసెస్ వేర్ ఇట్ ఈస్ నీడెడ్. ఇంటర్వెల్లా
హనుమాన్తో ఫైట్ చేసినప్పుడు ఆ క్లైమాక్స్ దేర్ విల్ బి అ రేంజ్ ఆఫ్ వేర్ ది వాల్యూమ్స్ హ్యాస్ టు బీ ప్రాపర్ ఎఫెక్ట్స్తో పాటు మ్యూజిక్ ఎలా ఉంటుంది. సో అందరం కాల్ తీసుకుంటాం. నేను దాటి డాల్బీ మిక్సింగ్ ఓ ఇంజనీర్ వస్తాడు, డాల్బీ అప్రూవ్డ్ ఇంజనీర్, తను అప్రూవ్ చేస్తేనే బయటికి వెళ్తుంది సౌండ్. నన్ను